హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఎంతో అంత ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మీరిచ్చే లైక్ వల్లనే మా వీడియోస్ అనేది మరి కాస్త మందికి అయితే రీచ్ అవుతాయి. నోటిఫికేషన్ కోసం అయితే బెల్ని అయితే ఆన్లోనే ఉంచుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. సో నేనైతే మీకైతే ఒక మాట అయితే అడగాలి అనుకుంటున్నానండి. సో నేను కూడా ఒక హౌస్ వైఫ్ని కాబట్టి నేను ఒకటి దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఆడవాళ్ళకు ఆ ఇంట్లో పని కావచ్చు, పిల్లల పని కావచ్చు, అలా ప్రతి ఒక్క పని ఉంటుంది కాబట్టి అస్సలు కుదరకపోవచ్చు కదా అనేసి నేను కూడా ఒక హౌస్ వైఫ్ని కాబట్టి అలా ఆలోచన చేసే మనం ఫ్రీగా ఎప్పుడు ఫ్రీ టైమ్‌లో ఉంటాము అనేది నేనైతే ఒక ఐడియా ప్రకారం అయితే నైట్ అయితేనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులనేది చేసుకుంటూనే ఉంటారు కాబట్టి ఏదో ఒక పని ఉంటుంది. నైట్ అయితే కాస్త పనులన్నీ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్‌గా సెల్ అనేది చూస్తారు కదా అనే ఉద్దేశ్యంతో నేనైతే నైట్ అయితే వీడియోస్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నానండి. నా ఒపీనియన్ అయితే ఇదండి. సో కాకపోతే ఇంత కష్టపడి మాకు ఎవరినైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళని అడగండి. ఎందుకంటే మీకు చూసే వాళ్ళకు ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మేము చూపించేది ఒక 10 మినిట్స్ మాత్రమే కాబట్టి, ఆ 10 మినిట్స్ అవుట్‌పుట్ మీకు అంత మంచిగా రావటానికి మేము కష్టపడుతుంది ఒక్కొక్క వీడియోకొచ్చేసి మాక్సిమం ఎంతో మంచిగా అందరికి అలవాటయిపోయి చకచకా చేసే వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకైతే కాస్త టైం తక్కువే పడొచ్చు. మాలాంటి వాళ్ళకైతే మాక్సిమం ఒక వీడియోను ఆ వీడియో తీయాలన్నా దాని ఎడిటింగు, వాయిస్ ఓవరు ఇంకా అవన్నీ మొత్తం మేము అప్‌లోడ్ చేయాలన్నా కూడా ట్యాగ్స్ అనేసి, ఇవనేసి, అవి అనేసి మొత్తం ఒక వీడియోని యూట్యూబ్‌లో పెట్టేసి అది అప్‌లోడ్ అయిపోయింది అని మేము అనుకోవాలంటే మాకు దాని వెనకాల కష్టం మాక్సిమం ఒక వీడియోకు 4 అవర్స్ అయితే దాదాపు పడుతుందండి. ఎందుకంటే మేము కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకొని చేస్తాం కాబట్టి కాస్త లేట్ అవుతుంది. సో ఎంత మంచిగా టకటకా చేసే వాళ్ళకైనా కూడా మాక్సిమం ఒక వీడియోను చేయడానికి నాకు తెలిసినంత వరకు 2 అవర్స్ ఈజీగా అయితే పడుతుందండి. సో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి నేనైతే రిక్వెస్ట్ చేసి చెప్పాను. మేమైతే సెలబ్రిటీస్ అయితే కాదు. అదే సెలబ్రిటీస్ చెత్త వీడియోలు పెట్టినా కూడా వాళ్ళకి మంచిగా వ్యూస్ అనేది పోతూ ఉంటాయి. మాలాంటి వాళ్ళు అంత కష్టపడి చేసినా కూడా అసలు తక్కువ వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. అది ఎందుకనేది నాకు కూడా అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఏదైనా సరే ఇంటికాడ ఖాళీగా ఉండు. ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకోకుండా, ఒకరితో అనిపించుకోకుండా మనకొక గుర్తింపుండాలి. ఒకరితో అనిపించుకోకూడదు. హ్మ్. సరేలే అనేసి ఒక ట్రైలేద్దాము. యూట్యూబ్ నుంచి అందరూ చాలామంది మనం కూడా ఇళ్ళలో పనులు చేసుకుంటే ఎవరో వీడియోలు చేస్తూ ఉంటే మనం గంటల తరబడి సెల్లులు చూస్తూ వాళ్ళ వీడియోస్, వీళ్ళ వీడియోస్ చూడడం వల్ల మనకేం యూజ్ ఉంటది అనేసి అనుకోని చాలామంది యూట్యూబ్‌లలో ఇంత సంపాదించినాం, అంత సంపాదించినాం అంటా ఉంటారు. అందుకనేసి చాలామంది ఆహ్, ఇంట్లో అయితే పిల్లలని చూసుకుంటా, ఇంట్లో పనులు చూసుకుంటా, అన్నీ చూసుకుంటా అని ఇలా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ మనీ అనేది కొంచెమన్నా మనం కూడా ఎర్న్ చేసుకోవచ్చు కదా! అనే ఉద్దేశ్యంతోని ప్రతి ఒక్కరు యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌కైతే వస్తారండి. సో, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఒక రూపాయి వస్తుంది అంటే ఎవరికైనా ఆశనే కదా! సో, అలాంటి వాళ్ళకు మీరు ఎంకరేజ్ చేయాలి. సో, అందుకనేసి ప్రతి ఒక్కరికి అండి నా ఒక్కదానికే నేను చెప్పను. కొత్తగా ఎవరైతే ఎన్నో ఆశలతో ఏదో సాధిద్దాము, వీళ్ళతో వాళ్ళతో అనిపించుకోకుండా ఉందాము అనేసి ఏదో ఒక పట్టుదలతో, ఒక పంతంతో ఛానల్‌లోకి వస్తారు. ఎంతో అంతో సంపాదించుకోవాలి. అందరూ చదువుకున్నోళ్ళు, జాబులు చేసేవాళ్ళే అయితే ఉండరు కదండీ! కొంతమందికి చదువు లేకపోవచ్చు. కొంతమందికి చదువు ఉన్నా కూడా జాబ్ చేసే టాలెంట్ లేకపోవచ్చు. వాళ్ళకి టైం కుదరకపోవచ్చు. వాళ్ళ ఇళ్ళలో పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. అలా ఏదేదో కారణాల వల్ల వాళ్ళు కొంచెం మీలాంటి వాళ్ళతో మాటలు అనిపించుకున్నా సరే, సరేలే మనం చేసేది తప్పు కాదు కదా! ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఉండేది ఉన్నట్టే చెప్తున్నాం కదా! అని వాళ్ళ మనసులకు సర్ది చెప్పుకొని ఎంతో కష్టపడి యూట్యూబ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే నా విషయంలోనే కాదండి. నేను వేరే వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను కదా! వారు ఎంతో కష్టపడి ఎంత మంచి కంటెంట్‌తో ఎంత మంచిగా చేస్తారో అస్సలకు వ్యూవర్స్ అనేదే రావు. వాళ్ళకి కూడా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాను కదా! వీడియోస్ చూసేవాళ్ళు నాకిష్టమైన ఛానెల్స్ కూడా ఉన్నాయండి. నేను నెక్స్ట్ ఎందుకంటే
నేను ఎవరిలోనైనా ఎదుటివారి వ్యక్తులు చూసేది ఉన్న వాళ్ళ, లేని వాళ్ళ అనైతే నేను చూడనండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా అనేదే నేను చూస్తాను. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఒక హెల్ప్ చేసేవాళ్ళా? ఎంత కష్టపడుతున్నారా? కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆశిస్తున్నారు కదా! అనేసి నేను చూస్తాను. చాలామంది యూట్యూబర్‌లుండారు. వాళ్ళు వాళ్ళ కారణాల వల్ల యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుండొచ్చు. కాకపోతే చాలామంది చూస్తున్నాను కదా! నాకు కొంతమంది యూట్యూబర్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారండి. ఇంట్లో ఫ్యామిలీస్ కానివ్వండి, ఇంట్లో పనులు కానివ్వండి, మెయిడ్స్ అనేది పెట్టుకోకుండా పిల్లోలను కానివ్వండి, మళ్ళీ ఆఫీస్ గూడా వెళ్తూనే మళ్ళీ ఇలా యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తూనే చాలా అంటే చాలా కష్టపడుతుంటారు. వాళ్ళు జాబ్ చేస్తున్నాం కదా! ఇంక ఎందుకు యూట్యూబ్ అనుకోవచ్చు కదా! లేదండి అనుకోరు. ఎందుకంటే ఆడవాళ్ళు మనకు వయసు ఉన్నప్పుడే కాస్తన్నా సంపాదించుకోవాలి. పిల్లలుండరు కదా! అనేసి పిల్లల భవిష్యత్తు కోసం అలా ఇంట్లో పనులను, పిల్లోలను స్కూలుకు పంపియడము, తొడకొచ్చుకోవడము, ఇంట్లో వాళ్ళకి ఫుడ్డు చేయడము, హస్బెండ్‌ని చూసుకోవడము, ఇంత చేసి మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసి, మళ్ళీ యూట్యూబ్ ఛానెల్స్ ఇంతగా చాలా అంటే చాలా కష్టపడతారు. అలా కష్టపడే వాళ్ళలో కొందరు యూట్యూబర్స్‌నైతే నేను చాలా బాగా గమనిస్తానండి. వాళ్ళంటే నాకొక రెస్పెక్టు. ఎందుకంటే వాళ్ళకు జాబ్ ఉంది అనే కొంచెం గర్వం గూడా ఉండదండి. జాబ్ చేస్తూనే కూడా యూట్యూబ్ ఛానెల్స్ కూడా మంచిగైతే చేసుకుంటుంటారు. కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి గూడా కొంచెం వ్యూయర్స్ అనేది తక్కువగా వస్తుంటే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అది ఎందుకనో ఏమో నాకు గూడా అర్థం కాదు. ఆ యూట్యూబ్ ఆల్గారిథమో ఎందుకనో కానీ నాకైతే అస్సలు కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి ప్రతీదీ మీరు కళ్ళతోను చూస్తుంటారు. మనసుతో గూడా చూడండి. మనసుతో గూడా చూసి మీకు నచ్చితేనే ఒక వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు మీకు నచ్చింది అనుకోండి. వాళ్ళు రిలేషనే కావాల్సిన అవసరం లేదండి. సాటి మనిషిగా కూడా మీ హార్ట్‌కు ఎలా అనిపిస్తే అలా. అనిపిస్తే ఒక నలుగురికి షేర్ చేయండి. వాళ్ళ ఛానెల్స్ గూడా ఇంప్రూవ్ అవుతాయి కదా! సో, నేనైతే ఇదే రిక్వెస్ట్ చేస్తాను నా తరపున. మన అనేది లేకోకుండా మీ మనసుకు కనెక్ట్ అయ్యేది ఏ వీడియో అయినా సరే, ఎవరి వీడియో అయినా సరే అండి. మంచి కంటెంట్ మంచిగా కష్టపడుతున్నారని మీ మనసుకు అనిపించినప్పుడు వాళ్ళ వీడియోస్ అనేది మీరు ఒక సిస్టర్‌గా కావచ్చును, వాటెవర్ ఏ రిలేషన్ వారైనా ఒక నలుగురికైతే షేర్ చేయండి. సో, ఇదేనండి. ఈరోజొచ్చేసి నేను సాటర్‌డే బ్లాగ్ అండి. సో, మార్నింగే ఎర్లీ మార్నింగ్ నా పనులనేది స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్‌గా రోజు ఉండే పనులే కదా! సో, మార్నింగ్ అయితే ఆహ్, బయట చాలా డేస్ తర్వాతయితే ముగ్గు పెడుతూ ఉన్నానండి. ఎందుకంటే కొంచెము గాలులనేది పెడుతూ ఉన్నాయి. అందరూ పిల్లలు కూడా ఇంటికాడ ఉన్నారు కాబట్టి, మాకు ఇంటి ముందర పెద్దగా స్పేస్ అనేది ఉండదు. అందుకనేసి ముగ్గు వేసి ఇలా వస్తానో లేదో అంతలోకే పిల్లోలు ఇటు తిరుగుతా, అటు తిరుగుతా అయితే పుల్లగూర చేసేస్తారు. అందుకే నాకస్సలు ఇష్టం ఉండడం లేదు. సరేలే పిల్లోలు స్కూలుకి వెళ్ళిపోతారు. ఇంకప్పుడు మంచిగా వేసుకోవచ్చులే అనుకున్నాము. ఇంక ఈరోజు సాటర్‌డే కదా అనేసి ముగ్గు పిండితో కాకపోయినా కనీసం అంటే చాక్ పీస్‌తోనే వేద్దామనేసి నాకెంతో ఇష్టమైన ముగ్గండి. సో, ఇలా వేద్దాము అనేసి ముగ్గయితే వేస్తూ ఉన్నాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంక బయట ఆరిపోతుంది కదనేసి స్నానం చేసుకొని వచ్చిన తర్వాతయితే ముగ్గు పెడతానండి. ఆ రోజు ఇలానే అయితే ఉండదండి. మాక్సిమం స్నానం చేసుకొని వచ్చిన తర్వాతనే నేనైతే ముగ్గు పెడతానండి. ఇంకా గడప విషయానికొస్తే గడపను ప్రతిరోజు కూడా ఇల్లు తుడుస్తాను కదా! అప్పుడే చెట్లకు బయట వాటరనేది వేస్తానండి. ఇంకా ఆ టైంలోనే గడప గూడా ప్రతిరోజు నీళ్ళతో అయితే శుభ్రంగా నీళ్లు వేసి మంచిగా క్లీన్ చేస్తానండి. ఇంకా ఇల్లంతా తుడుచుకుంటాను. సో, ఇంక తర్వాత స్నానం చేసుకొనొచ్చిన తర్వాత గడప పూజించుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ కొన్ని నీళ్ళు అలా చిలకరించి ఇంక తర్వాత పసుపు, కుంకుమతో బొట్టు పెట్టేసుకొని ఇంక తర్వాత అయితే నేను ఇంక అలా గడప పూజ గూడా చేసుకుంటాను. సో, ఇక్కడ బయట కూడా ఆరిపోయింది కాబట్టి ఇంక ముగ్గయితే పెట్టుకున్నానండి. ఈ ముగ్గంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో, ఇంక ముగ్గు వేసుకొని ఇంక ఇంట్లోకొచ్చిన తర్వాత ఇంక ఇక్కడ సాటర్‌డే కదా! అందుకనేసి టెంకాయ అయితే కొట్టుకుంటామండి. అందుకనేసి ఇంక ఈరోజు పాయసం చేద్దామనేసి పాయసం అయితే చేశాను. ఒక సైడు ఇంక ఇలా చేసుకుంటూనే ఇంక దేవుడికి పువ్వులు అవన్నీ కూడా పెట్టుకుంటూ దీపెంతలు శుభ్రంగా కడుక్కొని ఇంక బొట్లు గూడా పెట్టేసుకున్నానండి. ఇక తర్వాత పాయసం కూడా అయిందండి. ఇంక దేవుడి దగ్గర పెట్టేసుకొని, ఇంకా మంచిగైతే పూజైతే చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే కాసేపు ఇంకా కొన్ని వీడియోస్, ఫోటోస్ దిగిన తర్వాత లంచ్ ఇంక సింపుల్‌గానే వండి పప్పు మాత్రమే చేశానండి నేను. ఇంకా తర్వాత ముందు రోజు టమోటా అయితే చేసినాను. ఇంక పికిల్ అవన్నీ ఉన్నాయి కదా అనేసి వేడి వేడి రైసు అండ్ మామిడికాయ పప్పు, పికిల్ కలుపుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉండిందండి. ఇంకో మా లంచ్ కూడా అయిపోయిందండి.
సో, ఇంక తర్వాత వచ్చేసి మార్నింగ్ వేసిన ముగ్గు ఎలా ఉందో మీకైతే చూపియలేదు కదండీ. సో, అందుకనేసి సింపుల్‌గా ఎలా ఉందో చూసారు కదా! అస్సలు కనపడడం లేదు కదా! ఏం చేద్దామండి బయటొచ్చేసి మాకు వైట్ స్టోనే ఇచ్చారు. అందుకనేసి ఇంక వాటి మీద అస్సలకు ఈ వైట్ చాక్ పీస్‌తో వేయడం వల్ల అస్సలకే కనపరాదు. కొంచెం కలర్ చాక్ పీస్‌తో అలా అలా అయితే నేను వేసుకుంటాను. కాకపోతే ఎంత చాక్ పీస్‌ని తడిపి వేసినా గూడా అంత తెల్లగా అయితే అస్సలు కనపరాదు. కొంతమంది వేసినప్పుడు చాలా అంటే చాలా వైట్‌గా ఉంటుంది. అది ఎలా వేస్తారో ఏమో మీకైతే తెలిసుంటే నాకైతే షేర్ చేసుకోండి. సో, నేను ఈరోజు కట్టుకున్న శారీ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. సో, ఏది ఏమైతేనేముందండి మన ఇండియన్ హౌస్ వైఫ్ ఒక మంచి ట్రెడిషనల్ లుక్ రావాలి అంటే ముందు గుర్తొచ్చేది మనకు శారీ అండి. శారీ లవర్స్ ఎంతమంది ఉండరు? నాకైతే శారీ అంటే చాలా ఇష్టం. అట్‌లీస్ట్ వీక్లీ 2 టైమ్స్ అన్నా కట్టుకునేదానికైతే నేను ప్రిఫర్ చేస్తాను. ఒక మంచి శారీ, మ్యాచింగ్ గాజులు అండ్ బొట్టు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని ఉంటే ఆ ఫీలింగే వేరు కదా! చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కదా! మీలో ఎంతమందికి ట్రెడిషనల్ లుక్ అంటే ఇష్టమో అనేది కూడా నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.